నేటి నుండి అనగా 23/1/2026 వరకు 9వ వార్షికోత్సవ అధ్యయనోత్సవాలు మెట్టు బాలరెడ్డి అధ్యక్షులు శ్రీగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం సంస్కృతి టౌన్షిప్ పోచారం డివిజన్ గట్కేసర్ సర్కిల్ భక్త మహాశైలకు స్వాగతం. స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ విశ్వవసునామ సంవత్సర మాఘశుద్ధ తదియ తేదీ 21/1/26 బుధవారం నుండి తేదీ 23/1/26 శుక్రవారం వరకు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో కళ్యాణ మహోత్సవం శ్రీ పాంచరాత్ర ఆగమ శాస్త్రయుక్తంగా భగవద్ రామానుజ సాంప్రదాయ వైదిక కార్యక్రమం నిర్వహించబడడం కావున భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారి సేవకి సహకరించి తరించగలరు. కార్యక్రమం వివరాలు: బుధవారం సాయంత్రం 6:30 నుండి 8 గంటల వరకు శ్రీ ఆళ్వార్ దివ్య ప్రబంధ మహోత్సవం ప్రారంభం. తొళక్కం గురువారం ఉదయం 8:30 నుండి మధ్యాహ్నం 11 గంటల వరకు దివ్య ప్రబంధం అధ్యయనం. సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు పరమపదోత్సవం. తేదీ 23/1/2026 శుక్రవారం ఉదయం 5 గంటల వరకు సుప్రభాత సేవ, విశ్వక్సేన పూజ, నవకలశ స్థాపన, స్వామివారి మూలమూర్తికి పంచామృత అభిషేకం, నూతన వస్త్ర పుష్పాలంకరణ, నూతనదాది చాత్మార. ఉదయం 7 గంటలకు గరుడ పూజ తదితర సుదర్శన హోమం. ఉదయం 10 గంటలకు స్వామివారి తిరుకళ్యాణ మహోత్సవం. మధ్యాహ్నం 12 గంటల వరకు గరుడ ప్రసాద వితరణ, చక్రస్థానం, అన్నప్రసాద వినియోగం. సాయంత్రం 6 గంటలకు పురవీధుల్లో స్వామివారి పల్లకి సేవ అంగరంగ వైభవంగా జరపబడును. కావున భక్తులందరూ అత్యధిక సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించి తరించగలరని మా మనవి. ఈ సదవకాశాన్ని సద్వినియోగపరచుకొని భగవంతుని ఆశీస్సులు పొందగలరని మా మనవి. మన శ్రీగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయము ఇది సింగపూర్ టౌన్షిప్ అంటారు. దీన్ని పోచారం విలేజ్ లో ఉంటుంది. ఇది గట్కేసరి మండలంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ రోజు నుంచి మొదలయ్యాయి. కాబట్టి భక్తాదులందరూ కూడా ఈ రోజు నుంచి ఖచ్చితంగా 3 రోజులు అంటే వసంత పంచమి రోజు వరకు 21, 22, 23 ఈ రోజు ఈ 3 కార్యక్రమాల్లో మనము విశేషంగా భక్తులు వచ్చి తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారిని దర్శనం చేసుకొని తరించవలసిందిగా కోరుచున్నాము. జై శ్రీమన్నారాయణ. భక్తమహాశయులకు విజ్ఞప్తి. మన శ్రీగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం ప్రధాన అర్చకుని శ్రీ ఏటి సుదర్శనాచార్యులు నా పేరు. ఇక్కడ మన సింగపూర్ టౌన్షిప్ గట్కేసర్ నందు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో మనకు గత 8 సంవత్సరాలుగా విశేషంగా స్వామివారిని ప్రతిష్ఠించుకొని ఇక్కడ ఉదయం సాయంత్రం స్వామివారికి ప్రత్యేకమైన పూజా కార్యక్రమాలు, అలానే విశేషమైన అర్చనలు, ఆరాధనలు, అభిషేకాలు, మనకు ఉత్సవాలు వైభవపేతంగా భక్తుల సహాయ సహకారాలతో, అలానే కాలనీవాసుల సహకారాలతో, అలానే మన కమిటీ వారి సౌజన్యంతో విశేషంగా జరపబడుతుంది. ఆ కార్యక్రమంలో భాగంగానే మనకు ప్రతి శనివారము స్వామివారికి భక్తులు చాలా మంది కూడా వచ్చి 108 ప్రదక్షిణాలు చేసి అలానే స్వామివారి అనుగ్రహం పొంది ఎన్నో
విశేషమైన వాళ్లకు కోరిన కోరికలు తీర్చుతూ స్వామివారు సంతానం లేని వాళ్ళకు సంతానము, అలానే సంతానం లేని వారికి సంతానము, అలానే వివాహం కాని వాళ్ళకు వివాహము, అలానే ఆరోగ్యం లేని వాళ్ళకు ఆరోగ్యము ఇస్తూ స్వామివారు కొలిచే దైవంగా, అలానే ఒక్కసారి స్వామివారి దర్శనం చేసినట్టయితే మళ్ళీ మళ్ళీ వచ్చేటట్టుగా భక్తులను ఆకర్షిస్తూ స్వామివారు విశేషంగా ఇక్కడ కొలువై ఉన్నారు. అలానే మనకు ఈ ప్రతి సంవత్సరము వసంత పంచమి రోజు స్వామివారి ప్రతిష్ఠ జరిగిన రోజు, దానికన్నా ముందు 2 రోజులుగా స్వామికి విశేషంగా అధ్యయనోత్సవాలు జరుగుతాయి ఆల్వార్లలో. తర్వాత స్వామివారి వార్షికోత్సవంలో భాగంగా ఉదయం అభిషేకము, పంచామృత అభిషేకము, నవకలశ స్థాపనము, తదుపరి సుదర్శన హోమం ఉంటుంది. దాని తర్వాత స్వామివారి తిరు కళ్యాణ మహోత్సవం ఉంటుంది. మధ్యాహ్నము మహా నైవేద్యము, అన్నప్రసాద వినియోగము, సాయంత్రం పురవీధులలో స్వామివారి పల్లకి సేవ కార్యక్రమం వైభవపేతంగా జరపబడుతుంది ప్రతి సంవత్సరం. ఆ కార్యక్రమంలోనే ఈ రోజు నుండి ప్రారంభమవుతున్న స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ రోజు సాయంత్రం నుంచి మొదలయ్యాయి. మనము స్వామివారికి అధ్యయనోత్సవాలు ప్రారంభమయ్యాయి. రేపు ఉదయము సాయంత్రం ఉంటుంది. సాయంత్రం పూట పరమపదోత్సవం ఉంటుంది. తదుపరి 23వ రోజు అనగా వసంత పంచమి రోజు స్వామివారికి అభిషేకము, అలానే హోమము, కళ్యాణ మహోత్సవం ఉంటుంది. తర్వాత చక్ర స్థానం కూడా ఉంటుంది. కాబట్టి భక్తాదులందరూ కూడా విశేషంగా స్వామివారిని దర్శనం చేసుకొని, అలానే కలియుగ దైవ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మనకి ఇంకో అవకాశం కూడా ఉంది. ఏంటంటే మనము తిరుమల వెళతాము. తిరుమల వెళ్ళి స్వామివారికి ఎన్నో కష్టంగా మనము 72 గంటలు 42 గంటలు ఇలా ఉండి స్వామివారి అక్కడ మనము స్వామివారి దర్శనం చేసుకుంటున్నాము ఎంతో ప్రయాసపడి. అందుకని స్వామివారు ఏం చేశారు, భక్తుల కోరిక మీద ఆ 7 కొండలు దిగి ఇక్కడికి వచ్చి శ్రీగిరి కొండ మీద స్వామివారు కొలువై మన భక్తులను నేను స్వామివారు ఏమన్నారు అంటే, స్వామి నేను భక్తులను అందరినీ కూడా ఎలాంటి కష్టం లేకుండా నేను కష్టపడ్డా పర్వాలేదు, భక్తుల కోసం నేను వచ్చి ఇక్కడికి వచ్చేసి వాళ్ళందరినీ కూడా ఏదైనా ఒక్క అడుగు ముందుకు వేయండి, 99 అడుగులు నేను వేస్తాను, మీ కోరికలు నేను తీరుస్తాను అని స్వామివారు ప్రత్యక్షంగా కొలువైన స్వామివారి ఇక్కడ. అందుకని భక్తులందరూ రావాలి ఇక్కడికి వచ్చి విశేషంగా స్వామివారి దర్శనం చేసుకోండి. అలానే తీర్థ ప్రసాదాలు స్వీకరించండి, తరించండి. ఓం నమో వెంకటేశ్.